వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. సోషల్ మీడియాలో ప్రశ్న యూట్యూబర్ రావణ్ గా పరిచయం ఉన్న బచ్చలకూర జోసెఫ్ అలియాస్ రావణ్ అరెస్టు వ్యవహారంలో అతని భార్య బచ్చలకూర అనుష ఒక సంచలన పత్రిక ప్రకటనను విడుదల చేశారు. ఈ లేఖలో తన భర్తపై జరుగుతున్న ప్రచారాల వెనుక ఉన్న అసలు నిజాలు ఏంటి, అతని కులం ఏంటి, అలాగే ఆయనపై పెట్టిన కేసులపై తమ కుటుంబం ఎలాంటి న్యాయ పోరాటం చేయబోతోంది అనే పూర్తి విషయాలను ఆమె చాలా స్పష్టంగా వివరించారు. ఆ లేఖలో అనుష రాసిన ప్రతి మాటను ఇప్పుడు వివరంగా చూద్దాం. అనుష తన లేఖలో మొదటగా యూట్యూబర్ రావణ్ గా ప్రజలకు పరిచయం ఉన్న తన భర్తపై ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఇంటర్నెట్లో తిరుగుతున్న ఆ వీడియో పూర్తిగా కల్పిత వీడియో అని, అది కొందరు కావాలనే సృష్టించిన వీడియో అని ఆమె ఖండించారు. తమ తప్పులను సమర్థించుకునేందుకు లేని వీడియోను సృష్టిస్తూ ఈ తప్పుడు ప్రచారానికి దిగారని, వీటిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. రావణ్ కులాన్ని కూడా వక్రీకరిస్తూ కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, నిజానికి కులాలకు మతాల పేరిట జరిగే విద్వేషాలకు తమ కుటుంబం పూర్తి వ్యతిరేకమని పేర్కొన్నారు. అయినా సరే ప్రజలకు వాస్తవాలు చేరాలి కాబట్టి తన భర్తది కమ్మ కులమని, నా భర్త పేరు కూడా అధికారికంగా రావణే అని స్పష్టం చేశారు. రావణ్ పలానా కులం, పార్టీ, పలానా వర్గం అంటూ చేస్తున్న ప్రచారాన్ని కూడా తాము ఖండిస్తున్నామని అనుష లేఖలో రాశారు. తమకు ఏ పార్టీలతోనూ సంబంధాలు లేవని, గొంతులేని వర్గాలకు ఒక గొంతుకై నిలవడమే రావణ్ పార్టీ అని, అదే వర్గానికి చెందిన వ్యక్తి రావణ్ అని చెప్పారు. సమాజంలో మంచి మార్పు రావాలని, రాజ్యాంగం ప్రకారం వ్యవస్థలు నడుచుకోవాలనే సిద్ధాంతమే రావణ్ది తప్ప ఏ ఒక్కరిని కించపరచాలని గాని, ఎవరిని నొప్పించాలని గాని కాదని స్పష్టం చేశారు. ఒక ప్రజాస్వామ్యవాదిగా ప్రశ్నిస్తాడని, గట్టిగానే ప్రశ్నిస్తాడని, ప్రశ్నించడం అతని నైజమని అన్నారు. బాధ్యత కలిగిన వారు వాటికి సమాధానాలు ఉంటే చెప్పాలి, లేదంటే లోపాలను సరిదిద్దుకోవాలి, అంతేకాని ఇలా చట్ట వ్యతిరేకంగా నడుచుకోవడం అన్యాయమని మండిపడ్డారు. కేవలం ప్రశ్నిస్తున్నందుకే తన భర్తపై ఒక ఉగ్రవాది తరహాలో కేసులు పెట్టడం అత్యంత దారుణమని అనుష ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన కొన్ని దారుణమైన ఘటనల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి, అంటే డైవర్ట్ చేయడానికే రావణ్ను వేధించే కార్యక్రమం పెట్టుకున్నారని ఆరోపించారు. ఒక ప్రభుత్వంతో పోరాడేంత బలం తమకు లేకపోయినా నిజాయితీ తమకు ఉందని, కాకపోతే రేపు ఎవరు ప్రశ్నించినా ఇదే సాంప్రదాయం అమలైతే అది ఈ సమాజానికి మంచిది కాదని లేఖలో హెచ్చరించారు. ఈ దేశంలో న్యాయం కాస్త ఆలస్యమైనా న్యాయం తప్పక జరుగుతుందనే విశ్వాసం తమకు ఉందని, కోర్టుల పట్ల, వ్యవస్థల పట్ల తమ కుటుంబానికి అపారమైన నమ్మకం ఉందని స్పష్టం చేశారు. బాటం లైన్ ఏంటంటే, రావణ్ భార్య అనుష లేఖ ద్వారా ప్రజలందరికీ తమ కుటుంబం తరపున ఒకటే విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాపై చేస్తున్న ప్రచారాలను ఎవరూ విశ్వసించవద్దని, నమ్మవద్దని కోరారు. ప్రజాస్వామ్యవాదులంతా రావణ్కు అండగా నిలవాలని కోరుకుంటూ ఆమె ఈ లేఖను ముగించారు. మరి రావణ్ భార్య విడుదల చేసిన ఈ అధికారిక ప్రెస్ నోట్ పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.